యా పాక్లో గుబులు ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దయాది దేశం భారత్తో పోరు తప్పదేమోనని ఆందోళన బంగ్లాను వాడుకొని భారత్పై ఒత్తిడికి ప్లాన్ అందుకే భారత్ బంగ్లా సరిహద్దుల్లో పాక్ సైన్యం ఐఎస్ఐ కదలికలు అటు ఎల్ఓసి వెంట నిఘా రాడర్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు పాక్ ప్రధాన నగరాలు కరాచీ లాహోర్ల గగనతలంపై నెల రోజుల పాటు ఆంక్షలు పాక్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ అదృశ్యం దేశం వదిలి పారిపోయారనే ప్రచారం అంటూ చూస్తా ఉన్నాం. సో పాక్ అంతర్గత సమస్యలతో విలువిల్లాడుతూ ఉంది. భారత్ అనేకమైన ఆంక్షలు విధిస్తూ ఉంది. ఆంక్షల విషయంలో కూడా పాకిస్తాన్ విలువిల్లాడుతూ ఉంది. ఇటు అంతర్గతంగా ఇటు మన దేశం పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పాకిస్తాన్ మొత్తాన్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. గతంలో ఎప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమే ఉంటుంది, రాజకీయ వ్యవస్థ పూర్తిగా అతలాకుతలమే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ మాత్రం అతలాకుతలమై విలువెల్లాడే పరిస్థితి రావడం జరిగింది. సో అంతర్గత సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవని అంచనాలు, మరోవైపు భారత్తో యుద్ధం తప్పదనే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పాక్ సైనికాధికారులు, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కదలికలు ఉన్నాయని బయటపడడం చర్చనీయంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ను నేరుగా ఎదుర్కోలేనటువంటి పాక్ బంగ్లాదేశ్ను పావుగా వాడుకుని భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తుందని రక్షణ నిపుణులు, విశ్రాంత సైనిక అధికారులు చెబుతున్నారు. గురువారం సైనిక విన్యాసాల సందర్భంగా నినాదాలు చేస్తున్నటువంటి పాక్ సైనికులు చూడండి. బంగ్లాదేశ్లో పాక్ సైన్యం ఐఎస్ఐ ఏజెంట్ల కదలికలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక వాళ్ళతోటి కావట్లేదు కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ను పావుగా వాడుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో పాక్ సైన్యం అధికారులు, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ల కదలికలు బయటపడ్డాయి. దీనితో భారత ప్రభుత్వం బంగ్లా సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్ వేదికగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు పాక్ వేస్తున్న ఎత్తుగడ అనే విశ్లేషణలు బయటపడుతున్నాయి. నిజానికి పాకిస్తాన్కు నలువైపులా చిక్కులే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన తిరిగి మొదలైన తర్వాత రెండు దేశాలకు పడటం లేదు. ఆఫ్ఘాన్ వేదికగా పనిచేసిన తెహ్రీకి తాలిబాన్, పాకిస్తాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు తరచూ పాక్లో దాడులు చేస్తున్నాయి. ఇక బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఇటీవల కాలంలో తరచూ పాక్ సైన్యంపై దాడులు చేస్తుండడం తలపిగా మారింది. ఇరాన్ను అడ్డగా చేసుకున్న జైల్ అల్ అదిల్ వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. దీనితో పాక్, ఇరాన్ రెండు దేశాలు కూడా పరస్పర సరిహద్దులు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ చర్యలతో పాక్ ఆందోళన పడిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్మీ చీఫ్ మాయం వెనక ఉగ్రవాదులు రెచ్చగొట్టి పహల్గామ్ ఘటనకు మూల కారకుడిగా ప్రచారం జరిగిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీఫ్ మునీర్ అదృశ్యమయ్యాడనేటువంటి వార్తలు చర్చనీయంగా మారాయి. ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయారని లేదా రావెల్పిల్లిలో బంకర్లో దాక్కున్నారని ప్రచారం జరుగుతుంది. పాక్ ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వకుండా ప్రధాని షెహబాజ్తో అసీఫ్ మునీర్ కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసింది. తాజాగా గురువారం కూడా భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు చేపట్టినా తీవ్ర స్థాయిలో ప్రతిబంధిస్తాం అంటూ అసీఫ్ మునీర్ భారత్ హెచ్చరించినట్టుగా ప్రకటన విడుదల చేసింది. కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు మొత్తానికైతే. కానీ అసీఫ్ మునీర్ నేరుగా మీడియా ముందుకు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇక పాక్ ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ను పదవిచ్యుతుగా చేసి జైలు పాలు చేయడం వెనుక ఆర్మీ హస్తంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ క్రమంలో అసీం ప్రణాళిక రచించారని, భారత ఆర్మీ దాడికి దిగితే పాక్ సైన్యానికి ప్రజల మద్దతు లభిస్తుందని, సైన్యంపై పట్టు పెంచుకోవచ్చని భావించారని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది సండే గార్డియన్ ఆంగ్ల పత్రిక ఈ వివరాలు ప్రచురించింది. కానీ భారత ప్రతిస్పందన తీవ్రంగా ఉండడంతో అసీం పట్ల పాక్ పాలకులు, ఆర్మీ అధికారులను వ్యతిరేకత నెలకొందని, ఆయన అదృశ్యం వెనుక ఇదే కారణమై ఉంటుందని తెలుస్తోంది. ప్రధాన నగరాల గగనతలంపై ఆంక్షలు అంటూ చూస్తా ఉన్నాం. బలహీనంగా పాక్ నేవీ. సో మొత్తానికైతే అన్ని రంగాల్లో కూడా మొత్తానికైతే పాకిస్తాన్ అతలాకుతలమవునట్టు తెలుస్తుంది. ఇటు ఆర్మీ పరంగా, ఇటు వివిధ రకాల వాణిజ్య ఒప్పందాల పరంగా, అటు ఇంకా మన సరిహద్దులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు కావచ్చు, ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దులు కావచ్చు, వాటిల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు మనమైతే గమనిస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో పాక్ అష్టదిగ్బంధన అయిపోయింది, అన్ని రకాలుగా క్లోజ్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడున్నాడో తెలియట్లేదు. మొత్తానికి ఇదే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదే అదనుగా భారత సైన్యం కూడా ఈరోజు పాకిస్తాన్లో ఉన్న పీఓకేని స్వాధీనం చేసుకొని ఉగ్రవాదాన్ని మొత్తం కూడా అంతమొందించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు భారత పౌరులుగా మనందరం కూడా కోరాల్సిన అవసరం అయితే ఉంది. ఇగో అమృత్సర్లో ఉగ్ర కుట్ర భగ్నం, భారీగా ఆయుధాల స్వాధీనం, తుపాకులు, గ్రెనేడ్లు ఉండడంతో కలకలం. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసుల ఆపరేషన్ అంటూ చూస్తాం. చూడండి ఎంత దారుణం అంటే
భారత్ పాక్ సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. అమృత్సర్ జిల్లాలోని బరోపాల్ గ్రామ సమీపంలో ఉగ్రకుట్రను సరిహద్దు భద్రతా దళం BSF భగ్నం చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండి సామగ్రి స్వాధీనం చేసుకుంది. BSF ఇంటెలిజెన్స్ విభాగం అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పంజాబ్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు 2 హ్యాండ్ గ్రెనేడ్లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్లు, 52 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిమిత్తం వాటిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆగని పాక్ కవ్వింపు చర్యలు, అరేబియా సముద్రంలో గస్తీ ముమ్మరం. సో ఇదంతా కూడా అమృత్సర్లో ఉగ్రకుట్ర భగ్నమైందంటే ఏ విధంగా వీళ్ళు ఉగ్రవాద దాడులకు పాల్పడడానికి ఎంత పెద్ద ఎత్తున సిద్ధమైనో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్